గురువు అని ఎవరు కాగలుగుతారు అని ఒక ప్రశ్న. ఇప్పటి కాలంలో ప్రతివాడు గురువే అవుతున్నాడు. శిష్యులు తక్కువైపోతున్నారు, గురువులు జాస్తి అయిపోతున్నారు. వాస్తవంగా గురువు అని ఎవరిని మనం అనవచ్చు అనే ప్రశ్నకు ఆదిశంకర భగవత్పాదుల వారు సెలవిచ్చారు. కో గురు అధిగత తత్వ శిష్యహితాయోద్యత సతతం. కో గురు అంటే గురువు ఎవరు అనే ప్రశ్న వేసి దానికి ఆయన జవాబు చెప్పారు. అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి తత్వాన్ని చక్కగా గ్రహించి ఉన్నారో, ఎవరైతే శిష్యుని యొక్క సంశయాలను తీర్చగలిగి ఉంటారో, ఎవరైతే శిష్యుని యొక్క హితమునే సదా కోరుతూ ఉంటారో ఆ వ్యక్తియే గురువు అనే పదానికి యోగ్యుడవుతాడు. కాబట్టి గురువుకు ముఖ్యంగా ఉండవలసిన యోగ్యతలు రెండు. ఒకటి, శిష్యుని యొక్క